ఇప్పుడు మనం ఉన్నది ఉప్పలపాడు అనే గ్రామంలో ఒక రైతు దగ్గర. ఈ రైతు పేరు బెల్లంకొండ శ్రీనివాస్ అని. ఈ రైతు ఏం చేశారంటే తనున్న అరెకరం భూమిలో ఈ దొండ తోట వేశారు. ఈ దొండ తోటకి ఏం చేయాలంటే ముందుగా మనం ఇలా కర్రలు కట్టుకొని పైన ఇనప జాలి వేసుకోవాలి ఇలాగా. ఎందుకనంటే ఈ తీగ పాకి అది మొత్తం అంతా అల్లుకుంటుంది. ఇంకా ఇది ప్రారంభ దశలో ఉండడం వల్ల మనకి కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఇది మొత్తం ఈ జాలి అంతా అల్లుకొని మనకి ఆ దొండకాయలు పంట వస్తుంది. అప్పుడు మనం కోసుకొని మార్కెట్కి తరలించుకొని అమ్ముకోవాలి. ఇప్పుడు ఈ పంట గురించి ఈయన తన అనుభవాలు చెప్తారు. చెప్పండి, అసలు ఎప్పుడు వేశారు, ఏమి వేశారు, విత్తనమా ఏంటి, అసలు ఏమి వేశారు మొదలు? ఇది 7వ నెల 18వ తారీఖు వేసాం సార్. ఏం వేశారు ఇక్కడ? ఇందులో విత్తనమా? దుంప పెడతాము. దుంప, ఓకే. ఆ దుంప మనకి కాపుకి వచ్చేసరికి ఇట్లా అల్లుకొని 70 రోజులు కాపుకి వచ్చింది. 70 రోజులు? 70 రోజులు అంటే సుమారుగా 2 నెలలు పడుతుందా? 2.5 నెలలు. 2.5 నెలలు, ఓకే. 2.5 నెలలు పడుతుంది. బాగా కాస్తే ఇప్పుడు ఇలాగ వస్తుందండి, పువ్వు ఇలాగ వస్తుంది. అప్పుడు మొదలు వస్తుంది పువ్వు ఇలాగ వచ్చి ఇలా వచ్చేసింది. ఇది కాయ తర్వాత కాయ అయిపోద్ది. ఇలా మొత్తం అల్లుకుపోద్దా పైన? ఇప్పుడు అంత గ్యాప్గా కనిపిస్తుంది మనకి. ఇదంతా అల్లుకుంటుందా? మొత్తం అల్లుకుంటుంది. అల్లుకుని ఎంత మనకి దిగుబడి ఎంత ఇస్తుంది అంటారు సుమారుగా? దిగుబడి ఎకరానికి వచ్చి కోతకు వచ్చి 2-2.5 టన్ను వచ్చింది ఒక తడవకి. అలా ఎన్ని తడవలు వస్తుంది మనకి? అట్లా మనం బలం పెట్టుకొని నీళ్ళు వేసుకుంటా జాగ్రత్తగా కలుపు లేకుండా చేసుకుంటే, పై మందు చూసుకుంటా, నల్లి లేకుండా మందు లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా మనం దాని మీద దృష్టి పెట్టుకొని పట్టుదలతో చేసుకుంటే క్రమశిక్షణగా వ్యవసాయం అనేది ఖచ్చితంగా మనకి ఫలితం వస్తుంది. ఓకే. ఇది ఎంతకాలం మనకి పనికి వస్తుంది అంటారు ఈ తోట? ఇప్పుడు దీని అదే చెప్పాను కదా, బాగా చేసుకుంటే 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల పాటు ఇది మనం ఫలసాయం కోసుకుంటూ ఉండొచ్చు. ఈ మొక్కలు అలా మార్చక్కర్లేదు, అవే ఉంటాయి. జాగ్రత్తగా దాన్ని. మరి దొండకి రేటు ఉందంటారా మార్కెట్లో? అదే ఉన్నప్పుడు 40 రూపాయలు ఉంటుంది, 30 రూపాయలు. లేనప్పుడు కనీసం 5 రూపాయలు ఉండదు. 5 రూపాయలు కూడా ఉండదు. కూలి కూడా గిట్టదు, ఒకసారి కూలి కూడా గిట్టదు. అట్లా ప్రస్తుతానికి అయితే ఉంది రేటు. మరి చూడాలి, అందరూ వేస్తే మనం ఏం చేయలేము. రేటు ఉన్నప్పుడు 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటుంది. ఇక దిగిపోయినప్పుడు 5 రూపాయలకు కూడా కొంచెం కూలికి కూడా గిట్టుబాటు కాదు. మీరు పడిన కష్టానికి మరి ఈ ఫలితం రావాలని ఆశిద్దాం. తప్పకుండా వస్తుంది. మీ పండి శ్రమ వృధా కాదు. ఒక్కోసారి ఇబ్బంది కలిగినప్పటికీ మన దేశంలో రైతే. ఎప్పటికీ నలుగురికి అన్నం పెట్టేవాడే కానీ నలుగురు దగ్గర నుంచి అన్నం లాక్కునేవాడు అయితే మటుకు కాదు కదా రైతు. ఇబ్బందులు పడుతున్నారు, కానీ దేవుడిని ప్రార్థిద్దాం మంచిగా జరగాలని. థ్యాంక్ యూ అండి, మంచిగా చేశాను. నమస్కారం. ఓకే.